తొండమునేక దంతము తోరపు బొద్దై వామాస్తమును నిండుగ మ్రోయు గజ్జలను నెల్లని చూపులు మందహాసమును కొండుక గుజ్జు రూపమున కోరిన విద్యల కల నొద్దయుండడి పార్వతీతయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదను. ఆత్మబంధువులారా, అందరికీ నా వందనములు. నేను మీ మహంత్ ఇంద్రగిరి మహారాజ్, శానాతివానిపాలెం, డోర్ నంబర్ 5-52, వేపకుంట పోస్ట్, విశాఖపట్నం 47. జీవుడు అంటే మనిషే కాదు, ప్రతి జీవి కూడా, పశువులు అవనే లేకపోతే క్రిముకీటకాలు అవనే, అతను తల్లి కడుపులోంచి ఎలా ఇదవుతాడు భగవంతుడు అంటే, ఇక్కడ భగవంతునిచే పంచభౌతికమైన పంచభూతాలు ఏర్పడినాయి. 1 భూమి, 2 నీరు, 3 అగ్ని, 4 గాలి, 5 ఆకాశం. ఈ పంచభూతాలు ఏర్పడినాయి. 2 మాయ ఏర్పడింది. ఇదంతా చైతన్యం. అంతా మొత్తం ఇక్కడే కాదు, సూర్యుల్లోనూ ఉండేది, నక్షత్రాల్లో ఉండేది. మరి అవి వెలుగుతున్నాయి. ఏ కట్టె పొలంలో పెట్రోలో పెట్టి వెలుగుతలేదు కదా, అవి ఏమవుతుంది, వెలుగుతున్నాయి. వెలిగి మళ్ళీ ఏదైతే దాన్ని కోల్పోయినాయో మళ్ళీ అవి ఇంధనం కింద తయారవుతున్నాయి. అన్నిటిలోనూ ఉండాలి ఆ భగవంతుడే. అయితే ఈ భగవంతుడు ఎప్పుడు సృష్టించాడో, ఈ పంచభూతాల వలన తల్లి కడుపులో మనకు కావాల్సిన ఎముకలు, రక్తము, ఈ శరీరము, ఇవన్నీ కూడా ఒక ప్రాణికి కావాల్సిన అవయవాలన్నీ కూడా ఏర్పడతాయి పంచభూతాల వలన. తర్వాత మాయ వలన మనసు ఏర్పడుతుంది. తర్వాత ఈ భగవంతుడు చైతన్యమైన, అంతా నిమిడి ఉన్న చైతన్యం అనే భగవంతుడు ఒక జీవాత్మలాగా, జీవుల్లాగా ప్రవేశించి ప్రతి ప్రాణిలోనూ కూర్చుంటాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన గతిరుద్వా ప్రాణాయామ పరాయణాః. ఏంటంటే లోన 4 రకాలైన ఆహారాలని, నాకేవి తినేవి నవిలేవి ఇవన్నీ ఆహారాలని పచనం చేస్తాను నేను లోన నుండి. ఆ జీవరూపంగా, జీవాత్మ రూపంగా ఉంటాడు. అందుకని ఆత్మ దర్శనం అయినాడు. దర్శనం కాదు, ఆత్మ కళ్ళకు కనపడేది దర్శనం. ఎదురుగుండా ఆయన వేరు, మన వేరు. నీవే ఆత్మవై ఉంటే, నీవే భగవంతుడు అయి ఉన్నప్పుడు నీకు కనపడేది ఏంటి? అయితే అనుభవం, ఆత్మానుభవం అనాలి కానీ ఆత్మ దర్శనం అనకూడదు. ఆత్మానుభవం ఏ రూపంగా బాగా అనుభవం వచ్చింది నాకు స్వామి, అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం వచ్చింది ఈ విధంగానే. అలాగా ఇక్కడ ఏమిటంటే పంచభూతాల వలన శరీరం ఏర్పడుతుంది. ఈ యొక్క దేహం లేకపోతే కాయము ఏమనండి, ఈ కాయము వలన ఈ కాయం ఏర్పడుతుంది. అందులో ఏమవుతుందంటే జీవరూపంగా భగవంతుడే తను కూర్చుంటాడు, జీవాత్మ. అలాగే మాయ కూడా చేరుతుంది. ఈ 4 పద్ధతులుగా ఈ శరీరం ఏర్పడుతుంది. అప్పుడు మనం ఏమనుకుంటామంటే తల్లిదండ్రుల వల్లనే ఏర్పడింది ఇవన్నీ అనుకుంటాం. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహం అర్జున నా తదస్తి వినాయత్ స్యాత్ మయాభూతం చరాచరం. నేను ప్రతి దీనికి కూడా బీజకర్తకు నేను లేకోకుండా ఏది డెవలప్ అవుతుంటాడు పరమాత్మ. అయితే తల్లి, అమ్మమ్మ, ఇంకో ముసలం, ఇంకో లేకపోతే ఈ దోమ, కాకి, ఇవన్నీ కూడా అన్నీ ఏర్పడ్డ కారణం ఎవరు? బీజం వేసింది భగవంతుడే. అందుకని కొంతమందికి పిల్లలు ఉండరు, వాళ్ళకి బీజం లేదు, వేయలే. దాన్ని అందుకని ఆ భగవంతుని పూజించు, ఈయన పూజించు అని కొన్ని పూజలు అవి చేయిస్తూ ఉంటారు. ఈ పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా దేనికంటే భౌతికమైన కాయానికి ఉపయోగపడతాయి. నీకు పిల్లలు కలిగారంటే భౌతికమైన ఇది. ఆడికి ఆ పిల్లలకు నువ్వు రుణమై నువ్వు వాళ్ళకి రుణం తీర్చడానికి వాళ్ళని పెంచి పెద్దవాళ్ళు చేసి చేస్తావు. పెళ్ళైన తర్వాత పిల్లల్ని చూసి ఇంకో చోడకు పోతాడు. అలా వాళ్ళకు నువ్వు రుణమో, నీకు వాళ్ళ రుణమో, రుణానుబంధంలో ఇవన్నీ పశుపక్షాదులు ఇవన్నీ కూడా మన దగ్గర చేరతాయి. బాకీలుండి పూర్వజన్మలో సుఖాలు ఇవన్నీ ఉండి దీన్ని ఏమంటారంటే
తల్లి కడుపులో జీవుడు ఎట్లా అయ్యాడంటే బీజ రూపంగా భగవంతుడు వేయాలి. రెండోది ఏంటంటే ఇవి శరీరమేమో వీటి వలన ఏర్పడుతుంది. మనకి జీవుడేమో భగవంతుడు వేస్తే మాయలో నుంచి మనసు ఏర్పడుతుంది. అందుకని మనసు నిలకడగా ఉండదు. మనసు అంత స్పీడ్గా వెళ్ళగలిగేది గాలి కూడా వెళ్ళలేదు, అంత స్పీడ్గా ప్రయాణిస్తుంది మనసు. ఈ మనసుని మనసుతో చూడగలగాలి, మనసుతో బుద్ధిని చూడగలగాలి, అహం చూడగలగాలి. ఇవన్నీ చూడగలిగి నీకు త్రిగుణాలని, నేను ఇప్పుడు సాత్వికంలో ఉన్నానా, తామసంలో ఉన్నానా, లేకపోతే రాజసికంలో ఉన్నానా, ఏ గుణంలో నేను ఇప్పుడు ఉన్నాను అది గ్రహించగలగాలి. అలాగే మనసుతో చూడగలిగితే అప్పుడు ఒక్కొక్కటి ఏ విధంగా అనేది నిదానంగా గురువు ద్వారా నీకు లభ్యం కావాలి. పరమాత్మ అవ్యక్తం అంటే కనపడదు. మనకు భగవంతుడు ఈ కళ్ళ కనపట్ల. అవ్యక్తము వ్యక్తం చేయుటే ఎట్లు, కనపడనటువంటి భగవంతుడు కనపడేటట్లు ఎలా చేస్తే మనకి ఆ కార్యం నెరవేరుతుంది. అది నిష్కామ కర్మ అంటే ఏమిటి? త్రిగుణములను అతిక్రమించుట ఎట్లు, త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున, నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. వేదాలు ఏం చెప్తాయంటే ప్రకృతి యొక్క దీన్ని త్రిగుణాలని అంటే సాత్వికము, రాజసికము, తామసికం, ఈ మూడు గుణాలని గురించి విపులంగా తెలియజేస్తాయి. ఏ దేవుణ్ణి ఇదిగా మనం పూజిస్తే ఏమి మనకు లభ్యమవుద్ది, భౌతికమైన ఇదే చూపిస్తుంది. కానీ ఆ భగవంతుడు వైపు నడిపే విధానం ఉండదు. వేదాలు త్రైగుణ్య విషయ వేదాలకు ఉండేది ప్రకృతికి సంబంధించి మాటలే చెబుతుంది. ద్వంద్వాలను వీడేదట. ద్వంద్వం అంటే సుఖం వచ్చినప్పుడు ఆనందపడిపోవటం, దుఃఖం వచ్చినప్పుడు ఏమో బాగా బాధపడిపోవటం, ఈ రెండు కూడా విడిచేది ఎట్లా? ద్వంద్వములకు అతీతుడకు అయ్యేది ఎట్లా? వైరాగ్యం ఎట్లు ఏర్పడుతుంది? వైరాగ్యం ఏంటంటే ఇంట్లో గృహస్థాశ్రమంలో సహజంగా చిన్నప్పటి నుంచి కూడా ఏం చేస్తారంటే ఏడవపోతే పిల్లవాడిని కాళ్ళు పైకి పెట్టి కొట్టి వీపు మీద అలా కొంచెం ఇట్టని ఏడిపిస్తారు. ఏడిపించిన తర్వాత కొంచెం పెరుగుతున్న కొద్దీ అదిగో అన్నయ్య, ఇదిగో బాబాయ్ అని ఈ ప్రకృతులకి అటాక్ చేస్తూ ఉంటారు. ఎంత మటుకు మనం సంసారం అనేది భార్యాభర్తలతో ఉండేది సంసారం, గృహస్థాశ్రమం తప్పని కాదు. అక్కడ అన్నిటికీ గృహస్థాశ్రమమే మిన్న. ఎందుకంటే ఈ సన్యాసులను పోషించేది, పిల్లల్ని బ్రహ్మచారులను పోషించేది అన్నీ సన్యాసం ఆశ్రమమే, ఈ గృహస్థాశ్రమమే. దీనికి మనం గృహస్థాశ్రమంలోనే ఉంటూ మనం భగవంతుడిని ఎలా దర్శించాలి, ఎలా మనం భగవంతుడిలో కలియాలి అనేది ప్రాధాన్యత. అసలు వైరాగ్యం ఎట్లా ఏర్పడుతుంది అంటే వైరాగ్యం మనం గృహస్థాశ్రమంలో నేహావిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే తత్స్వయం స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. మీకు గృహస్థాశ్రమంలో మనం భగవంతుడిని ఎలా చేరాలి, ఏమిటి అనేది తెలుసుకుని పూర్ణంగా జ్ఞానం సంపాదించుకోలేకపోతే సన్యాసాశ్రమంలో సంపాదించలేము. అయితే ఇక్కడ సంపాదించాం జ్ఞానాన్ని, కానీ మనం వైరాగ్యం మనకు ఎలా అలవడుతుంది? వైరాగ్యం అనేది ఎలా అలవడుతుంది అంటే ఒక సన్యాసం తీసుకుంటేనే. గృహస్థాశ్రమంలో ఎంతో మట్టుకు ఇది అని ఇది లాగుతూ ఉంటుంది. మైథున జీవితం ఎన్నడూ సరిపడదు. భగవంతుడు మోక్షగామికి మైథున జీవితం సరిపోదు. అయితే అందరూ ఆ వైరాగ్యం గృహస్థాశ్రమంలోనే వైరాగ్యం రావచ్చు, లేదు. అందుకని జనక మహారాజునే చెప్తూ ఉంటారు. ఉదాహరణకి గృహస్థాశ్రమంలో మోక్షగామికి మోక్షం పొందిన ఆయనలో చెప్తూ ఉంటారు. విషయాల నుండి బయటపడేటట్లు, విషయాలు
తెల్లారులేసి ఆ వార్తా పత్రికలు చూడ, టీవీలు చూడ, అవి చూడ, ఈ వైరాగ్యంతో పాటు ఈ విషయాలను సేకరించకూడదు. విషయాలను సేకరించిన కొద్దికి అవి మనకి. అందుకని హృదయమా చింతింపకే విషయాలలో మురికి పట్టిందని. విషయాలన్నీ మనకి చిన్నప్పటి నుంచి ఎన్నో విషయాలు, చదువులో 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి క్లాసులు అభివృద్ధి అయిన కొన్ని ఈ విషయాలన్నీ మనం సేకరించాలి. లేకపోతే క్లాసులు మనం పనికిరాము. అలా సేకరిస్తే ఈ విషయాలన్నీ కూడా ఏమవుతాయి అంటే విషతుల్యం అయిపోతాయి. ఆ విషయాలన్నీ సేకరించి మురికి పట్టిందని ఆ విషయాల్లో ఉన్న మురికిని ఎలా తీసేయాలి, ఇవన్నీ కూడా మన దీంట్లో వస్తాయి. ఆత్మను కనుగొనుటే ఎట్లు. ఆత్మ అందరూ చెప్పేవాళ్ళే, ఆత్మ ఇది అది అలాగే అసలు దాన్ని ఎలా ఏ విధంగా నేనంటే ఏంటో తెలుసుకో అని చెప్తారు. కానీ నేనంటే ఇది ఎలా తెలుసుకోవాలని చెప్పాలి కదా. నేననేది ఎలా అయితే తెలుస్తుంది, ఆత్మ ఎలా అయితే దర్శనం అవుతుంది నీకు, ఎట్లు సాక్షాత్కారం అవుతుంది, కామ క్రోధ లోభ మోహాల నుంచి దాటేటట్లు ఇవన్నీ దాటే విధానం ఎలాగా, పరమాత్మ ఎందు స్థితుడవుటేట్లు, భగవంతుడి మీద ఎప్పుడు భావన ఉండాలి అంటే ఏం చెయ్యాలి, జ్ఞాన కర్మయోగములను సాధించుట ఎట్లు. అయితే ఇక్కడ లోకేస్మిన్ ద్విధానిష్ట పురాప్రోక్తమయానగా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అయితే భగవంతుని చేరడానికి 4 మార్గాలు, 4 వైపులు 4 గుమ్మాలు ఉంటాయి. అయితే భక్తి, ధ్యానం, జ్ఞానం, కర్మ 4 మార్గాలు. 4 మార్గాల్లో భక్తి అనేది లేకపోతే అసలే దేనికి పనికిరాడు. భక్తి అనేది ఏ మార్గంలోకైనా భక్తి అనేది ఉండాలి. అలాగే ధ్యానం అనేది ఏ మార్గంలో, కర్మ మార్గంలోకి వెళ్ళినా జ్ఞాన మార్గంలోకి వెళ్ళినా భక్తి తర్వాత ధ్యానం ఈ 2 అవసరం కనుక ఆ 2 మార్గాలని వీటిలో కలిపేసి జ్ఞాన కర్మ మార్గాలని 2 మార్గాలు చెప్పారు భగవాన్. యజ్ఞం అనగా ఏంటి? యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార. యజ్ఞార్థాత్ కర్మ, కర్మలో యజ్ఞరూపమైన కర్మలు చేయి. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం, లోకాలన్నీ కూడా బంధింపబడి ఉంటాయి. ఇక్కడ భూమి ఉంది, సూర్యుడి చుట్టూ సూర్యుడికి భూమికి ఎంత వ్యత్యాసం ఉండాలి, అవి అంత స్పీడ్లో తిరగాలి, దాని సూర్యుడు చుట్టూ తిప్పుకోవాలంటే ఎంత పరిమాణం. అయితే భూమి జడమే, ఇవన్నీ జడాలైనా ప్రాణం మాదిరిగా తిరుగుతూ గిరగిర ఒక టైం ప్రకారం ఇంత స్పీడ్లో తిరగాలి, ఇంత వ్యవధిలో అని తిరుగుతున్నాయి. ఈ యజ్ఞరూపమైన కర్మలను ఎలా చేయాలి? అసలు యజ్ఞం అంటే ఏంటి? యజ్ఞం అనేది తెలియకపోతే యజ్ఞరూపమైన కర్మలు ఎలా చేయగలుగుతాడు? వంట ఉంది, యజ్ఞరూపంగా చేసుకుని వంట భుజిస్తే మంచిదే, లేకపోతే నీకు పాపాత్ముడు అవుతావు అని చెబుతున్నాయి. ఏమని? యజ్ఞశిష్ట శనస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషాయ భుంజతే తే త్వగం పాప ఏ పచంత్యాత్మ కారణాత్. 2 శ్లోకాలు ఏం చెబుతాయంటే, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అంతకు తగ్గ వంట చేసుకుని తింటుంటే నీకోసం నువ్వు వండు తింటే అది పాపం తిన్నట్టు. యజ్ఞరూపమైన వంట చేసుకుని తినాలి. అది ఎలాగో యజ్ఞరూపంగా వంట ఎలా తయారవుతుందో అది ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదం తింటే ప్రశాంతత ఏర్పడుతుంది. అందుకని వీళ్ళకి అందరికీ ఆ విధానం రాదు కనుక ఎవరన్నా ఫంక్షన్ వాటిల్లో వంట చేస్తారు. వంట చేస్తే ముందు సాధువులకు భోజనం పెడతారు. సాధువులు ఆ ప్రసాదాన్ని ఆ ఇచ్చిన దాన్ని యజ్ఞరూపంగా తయారు చేస్తారు. అప్పుడు మళ్ళీ అదంతా అన్నం తీసుకెళ్ళి అన్నంలోనూ కూరలోనూ అలా కలిపితే అవన్నీ ప్రసాదం అవుతాయి, ఆ వండిన వండకం అంతా కూడా. అందుకని ముందు సాధువులకు పెడతారు. మనం ఏ గుణంలో ఉన్నామో గ్రహించాలి. ఈ గుణాలు సాత్వికము, రాజసికము, తామసికము అని 3 గుణాలు ప్రకృతి లక్షణాలు అయ్యి. ఆ ప్రకృతిలో ఏం చేస్తుందంటే ఏ 3 గుణాల్లోనూ తిప్పుతూ ఉంటుంది. ముందు సాత్వికంగా ఉండాడు వీడు, శుభ్రంగా ఉండేదో. ఈ రజోగుణము తామస గుణము ఏం చేస్తాయి? 2 కలిపి దాన్ని పోటాడి దాని కింద దూసేస్తాయి. ఏదో ఒకటి మళ్ళీ రజోగుణం పైకి వెళ్తుంది. దాన్ని మళ్ళీ ఈ 2 కలిపి దాన్ని పట్టుకుంటాయి. అట్లాగే ఒక్కొక్క గుణం ఎప్పుడు
ఏ ప్రాణి అయినా సరే 3 గుణాల్లోనూ ఈ ప్రకృతిలో జీవించాల్సిందే. కర్మ, వికర్మ, అకర్మ, సకర్మ, నిష్కామ కర్మ, వ్యభిచార కర్మ అని కర్మల్లో అనేక రకాలు ఉన్నాయి. చూడు, ఒక పని చెయ్యాలి కర్మ, అది కొన్ని పనులు చేస్తే విరుద్ధం అవుద్ది. అందుకని కర్మలో అకర్మలో కర్మని చూడగలిగిన వాడు ఎవడో వాడు గొప్పవాడు. ఎందుకంటే ఈ పని చేయరాదు, ఇది అకర్మే కనుక కర్మలోకి వాడు కర్మలో చేస్తాడు, అకర్మలో చేయడు. అలాగా ఏ పనిని ఎలా చేయాలో తెలుసుకోగలిగి కర్మలలో కర్మ అంటే ఏంటి, సకర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటి, ఇవన్నీ క్లియర్గా చక్కగా మనకి విశదపరచడం అవుద్ది. పరమాత్మ అంతయు వ్యాపించి ఉన్నాడు. ఎట్లా అంతా ఉన్నాడు పరమాత్మ, నీకు కనపడతలేదా అంటే వీటి కనపడుతున్నట్టు నీకెందుకు కనపడకూడదు? అది మనం ఎవరైతే ఆ భగవంతుణ్ణి అంతా చూడగలుగుతున్నామో ఆ చూసే విధానం ఎలాగా అని పక్కన వాళ్ళకి నేర్పితే అది అందరికీ భగవంతుడు గోచరిస్తూ ఉంటాడు. చైతన్యమును గ్రహించుటేట్లు, చైతన్యం భగవంతుడినే చైతన్యం అని ప్రేమ అని ఇది ఉంటారు. ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించిందంటే అది ప్రేమ కాదు, కామం, కోరిక. అయితే ఆ అమ్మాయి కళ్ళు చూసి వీడు ప్రేమించాడు, ఆ కళ్ళు దెబ్బతింటే ఆయమ్మని వదిలేస్తాడు. అది ప్రేమ ఎట్లా అవుతుంది? ప్రేమ అంటే ప్రతి ప్రాణి మీద ప్రేమగా ఉండాలి. ఒక భార్య మీదే కాదు, పిల్లల మీద, కనపడే ప్రతి వస్తువు మీద కూడా ప్రేమగా ఉన్నదాన్ని అది భగవంతుడు అంటారు. అదే ప్రేమ లేకపోతే చైతన్యము అని పలు రకాలైన నామాలు కలవు భగవంతుడికి. అన్యదేవతార్చకుల అల్పులు ఎట్లు, అన్యదేవత ఏ ప్యన్యదేవతా భక్త ఇయంతే శ్రద్ధయాన్వితా తేపి మామేవ కౌంతేయ యంచ విధిపూర్వకం అంటారు. అంటే ఏంటంటే ఇతర దేవతలను పూజించే వాళ్ళు మంచిదే, ఆ పూజ నాకు వస్తుంది, కానీ వాళ్ళు అజ్ఞానులు, దేనికి పనికి రాకుండా పోతారు. వాళ్ళు ఏమిటంటే భగవంతుడినైనా ఇక్కడ భగవంతుని పూజించమంటున్నారండి, బాగానే ఉంది. ఎవరు భగవంతుడు? రాముడా, కృష్ణుడా, ఇదా అదే ఏదో, లేకపోతే అల్లానా, లేకపోతే యేసుప్రభువా, ఎవరో అనేది ఏంటంటే వీటన్నిటికీ ఏ మతమైనా ఏ దేవత అయినా మగ ఆడ తేడా లేకోకుండా ప్రణవాన్ని పూజిస్తే నువ్వు దేవతని పూజించినట్టే. ఏమంటాడంటే నీ పరమాత్మ ప్రణవమే పరమాత్మ స్వరూపమై ఉన్నది. అది ప్రణవాన్ని పూజిస్తే అంటే ప్రణవాన్ని తలుచుకుంటే భగవంతుడిని పూజించినట్టే. అది స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు. యోగి శ్రేష్ఠుడు ఎట్లు, వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రతిష్టం అచేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానం ఉపైతి సాధ్యం. యోగి అంటే యోగము అంటే కలయిక, జీవాత్మ పరమాత్మతో కలిపిన వాడే శ్రేష్ఠుడు. వేదేషు వేదాల కంటే యజ్ఞాలు ఎన్నో రకాల ఎన్నో విధంగా అది కష్టపడి ఎన్నో యజ్ఞాలు చేయించిన, యాగాలు చేయించిన, ఇవన్నీ లేకపోతే తపస్సు చేసిన, ఒక నామం పట్టుకుని తపస్సు చేసినా కూడా దానికంటే కూడా, లేకపోతే మన దగ్గర ఉన్న ఆస్తిని అమ్మేసి పేద ప్రజలకు పనిచేసినా కూడా నీకు ఆ మోక్షం రాదు. కానీ ఈ యోగికి మాత్రం అందరికంటే శ్రేష్ఠుడు అని క్లియర్గా భగవద్గీతలో చెప్తున్నారు. ప్రణవము ప్రాధాన్యత ఏంటి, అట్లాగే నాదం ప్రాధాన్యత ఏంటి? నాదమా గంధర్వగానమా నిన్ను గమనించుటొక్కటే ఆత్మదర్శన మార్గము. భగవంతుని చూడాలంటే నాదం బాగా ఉపయోగపడుతుంది. కానీ నాదం వినకపోతే ప్రణవమే ఒకదాన్ని పట్టుకున్నానంటే నాదం చేతకాట్లేదంటే అయినా పర్వాలేదు, ఏదైనా నాదం. కానీ కోరికలు నాకు కడదేరిపోవటానికి కారణం ఇక అమ్మ నాన్న గతి కాదు, అన్నదమ్ముల గతి అని కానీ, ఆడే పిల్లల గతి కాదు, ఎవరి గతి? ప్రణవనాదములే గతి. ఇక
కోరికలు నాకు కడదేరుటకు. కోరికలు ఎప్పుడైతే లేకుండా ఉంటావో నువ్వు మోక్షానికి వెళ్ళటానికి అర్హుడు అన్నమాట. నేననేది తెలియటేట్లు, నేననేది తెలుసుకో అని ఒక మాట చెప్పేస్తే అసలు ఎలాగా ఇలా అయితే నువ్వు గ్రహించగలుగుతావు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయ్యత్ ఆత్మయే ఆత్మనో బంధువు ఆత్మయో రిపురాత్మన. నీ మనసే నీకు శత్రువు, నీ మనసే నీకు బంధువు. ఎలాగంటే ఆ తెలిసే విధానంగా గురువుని పట్టుకుని ఇట్టి లౌకిక వేషాలు గట్టికొనిన గురుని చెందక సన్ముక్తి దొరకపోదు. గురువు వల్ల ఎలా జరగాలి, ఎలా నేననేది గ్రహించాలని నేర్చుకుని ధన్యుడుగా. ధ్యానం ఎట్లా చేయాలి? ఇప్పుడు చూడు, ధ్యానం చాలామంది తప్పుడు ధ్యానం చేస్తున్నారు. ధ్యానం అంటే మౌనంగా మనసుని ఎక్కడికి పోనీయకుండా కూర్చోబెట్టేసి అలాగా కళ్ళు మూసుకుని కదలకూడదు, నిటారుగా ఉండాలి, ఈ సబ్జెక్టాలు నిటారుగా ఉండాలి. ఇవన్నీ వేమనకు నిటారుగా ఉండాడా పెట్టాడా? అతనికి జ్ఞానోదయం అయిన తర్వాత ఇలా వంగునిపోయి అలా కూర్చుని పోయాడు. అలాగే రమణ మహర్షి అది నిటారుగా ఉండాలా? ఇవన్నీ కూడా ఈ ఆసనాలు అనేది, యోగాసనాలు అనేది దేనికి వచ్చిందంటే యోగం కొరకు యాసనంలో నీకు బాధ దాన్ని కూడా త్రోసేసి భగవంతుడి వైపే నడిపే దాన్ని యోగాసనాలు అంటారు. దీన్ని మనం ఎలా సంపాదించాలి? అది ధ్యానం మౌనంగా ఉంటే నీకు అమ్మ అంటే అమ్మ పలుకుతుంది, నాన్న అంటే నాన్న పలుకుతాడు. మరి ఎవరిని భగవంతురాలనో ఇంకోళ్ళనో ఎవరినో ఒకరిని మనం ధ్యానం చేస్తే వాల్మీకి ఏం చెప్పారు? రామ ప్రాణాయామం ప్రత్యాహారం నిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం కుర్వవధానం మహదవధానం. జపముతో కూడినటువంటి సమాధిలోకి వెళ్ళాలి. జపంతో మామూలుగా మనం ఏదైతే గురువు గారి ద్వారా నువ్వు లభ్యమైందో దాన్ని పట్టుకుని ఆ జపంలో కూర్చుంటే నారద మహామహర్షి వాల్మీకి ఇలా అని చెప్పి కూర్చోబెట్టాడు, దానిలో ధన్యుడయ్యాడు. అదే ధ్రువుడికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం చెప్పి కూర్చోబెట్టాడు, ఆ ధన్యుడయ్యాడు. అలాగే గురువు గారు ఏ మంత్రం అయితే నీకు చెప్పి ఇచ్చేశారో ఆ మంత్రంలో కూర్చుంటే నీకు సమాధిలోకి వెళ్ళాలి. కానీ మౌనంగా సమాధిలోకి వెళ్తే ఫలితం 0. తుర్యాస్థితి అంటే ఏంటి? తుర్యాస్థితి అంటే మనం ఇప్పుడు ఇది జాగృతి అంటాం. జాగృతి వస్తూ స్వప్న, మనం పగులిపూట ఏమైతే చూసామో అందులో కొన్ని మనకి రకరకాలుగా స్వప్నాలు వస్తూ ఉంటాయి. అది ఎప్పుడు వస్తాయంటే కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. ఆ స్వప్నావస్థ తర్వాత 3వది సుషుప్తి అవస్థ, నిద్రలో ఉంటారు. ఈ సింహము, ఈ ఏనుగులు ఇలాంటివి ఏం చేస్తాయంటే పగులేమో పడుకుంటే ఏ గుహలోనో దూరి రాత్రిపూట ఆహారం కోసం తిరుగుతూ ఉంటాయి. మరి మనుషులు, కొన్ని జంతువులు ఇవన్నీ కూడా పగలపూట ఆహారం తీసుకుంటే భోగభాగ్యాలు అనుభవిస్తే తర్వాత రాత్రిపూట నిద్రలో పోతాయి. యా నిశా సర్వభూతానాం, అన్నీ పగులు సంచరించేయి, రాత్రిపూట సంచరించేయి. ఆ నిశా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి యస్యాం జాగ్రత్త భూతాన్ని సా నిశా పశ్యతు మునేహే. ఎలాగంటే భగవంతుడి వైపు చూస్తూ ఉంటారు, భగవంతుడినే చూసి ధ్యానం చేస్తూ ఉంటాడు. అది మునికి పగలు. ఎప్పుడైతే ఏ క్షణం అయితే ఆ ధ్యానాన్ని దాన్ని వదిలేసి గృహస్థాశ్రమంలోనో లేకపోతే ఇంకొక ఆశ్రమంలోనో ఉండి లౌకికమైన స్థానానికి వచ్చేవంటే అది రాత్రి. అంతేగాని పగలు రాత్రినే ఈ చీకటి వెలుతురు అనే భావాలు కాదు. దాన్ని 3 అవస్థల్లో కూడా అదే భావంలో ఉండగలిగితే. నీకు ఒకటి చెప్తాను, మీకు కృతయుగము సత్యయుగం అంటారు దాన్ని. ఆ సత్యయుగంలో 1,00,000 సంవత్సరాలు బతికేవాళ్ళు. 1,00,000 సంవత్సరాలంటే చిన్నప్పటి నుంచి కొంతమంది భగవంతుడి కోసం అసలు ఏం తెలియకుండానే భగవంతుని కూర్చొని ధ్యానం చేసుకుని తపస్సు చేసుకున్నారు. లక్షల సంవత్సరాలు తపస్సు చేశారు. అలాగే ధ్యానం ఈ తపస్సు చేయటంలో ఆయుష్ కూడా పెరిగేది. పెరిగిన ఇప్పుడు మళ్ళీ ఈ త్రేతాయుగంలో రాముడి యుగంలో 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన
ద్వాపర యుగంలో 1000 సంవత్సరాలు తపస్సు చేసిన ఈ కలియుగంలో ఒక్కరోజు సరైనగా నువ్వు కానీ గురువు చెప్పింది పాటించి ఒక్కరోజు నీ మనసుని భగవంతుడి మీద కానీ ఉంచగలిగితే అంత వృద్ధి నీకు అభివృద్ధి అవుతావు. 1,00,000 సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం నీకు ఏర్పడుతుంది. ఇది కలియుగంలో అంత ఇది. అయితే కలియుగంలో అప్పుడు రాక్షసుడు అనేవాడు ఎవడో ఒకడు ఉంటే అంత పవర్ ఆ దగ్గర ఎక్కువ ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కడికే రాక్షసు వృత్తి కొంత ఉంటుంది. కలియుగం దీంట్లో మార్పు అన్నమాట. అలాగే ఈ 3 అవస్థల్లో కూడా ఎవరైతే భగవంతుని ఏకాగ్రతతో చేస్తారో వాళ్ళు తుర్యాస్థితికి వెళ్తారు. ఈ తుర్యాస్థితికి వెళ్ళాడంటే వాడికి లేదు, ఇప్పుడు భగవంతుని చేరే దగ్గర అవుతాడు. ప్రణవోపాసన అంటే ఏమిటి, నాదోపాసన అంటే ఏంటి, భగవంతుని చేరేది ఎలా, అసలు భగవంతుని ఎలా చేరాలి? మరి ప్రతివాడు అనుకుంటాడు ఎలా భగవంతుని చేరాలరా అనుకుంటే మన వల్ల ఏది కాదులే పని. అలా కాదు, భగవంతుని చేరేది ఎలా అనేది గురువు ద్వారా నువ్వు గ్రహించగలగాలి. అసలు గురువు అంటే ఎవరు? గురువు అంటే నా లెక్కలు చెప్పే మాస్టర్ గురువా, లేకపోతే సైన్స్ మాస్టర్ గురువా, తెలుగు మాస్టర్ గురువా? వాళ్ళు ఆచార్యులు. అయితే మనల్ని దగ్గరుండి వాళ్ళు ఆచరిస్తూ చెబుతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళ గురువులు కాదు. గురువు అనేవాడు ఎవరిని గురువు అనాలంటే, గురువు అంటే నీకు భగవంతుడిని యొక్క దారి చూపిస్తూ నడక నడిపిస్తూ అందులో భగవంతుడిని నీకు సాక్షాత్కారం లభ్యమయ్యేటట్టు చేసేవాడే గురువు. అతన్నే గురువు అనాలి, తత్వం వాళ్ళని గురువు కాదు. ఎవరినో గురువుగారు అంటే అది దాని వలన గురువు యొక్క ఇది పోద్ది. అందుకని ఏమంటాడంటే, జంజం ఇంపుగా వేచి సంజవార్చిననేమి, జన్యం వేసుకుని ఉదయం సాయంత్రం వరకు మంత్రాలు అయ్యి భగవంతుడిని చేసుకుంటూ సూర్య నమస్కారాలు పెట్టుకుంటూ సంజవార్చనేమి, నీకు భగవంతుడు అనేవాడిని నువ్వు గ్రహించకపోతే ఉపయోగం లేదు. అలాగే లౌకిక వేషాలు పెట్టుకుని బతుకుతూ మంచిది, అమ్మవాడిని మంచివాడరా అంటారు. కానీ లౌకికం అనే విధానాలు దీనికి రావు. సత్యం అది చెడ్డైనా తప్పే అని తప్పు నిరూపించగలగాలి. అది గురువు అంటే ఆ విధంగా భగవంతుడిని చేరే మార్గం చూపిన వాడే గురువు. తర్వాత సాకారం నిరాకారం. సాకార ధ్యానాలే మనం ఎక్కువగా పూజ అంటాం దాన్ని. రాముడికో కృష్ణుడికో సాకార రూపాలు కొన్ని ఉంటాయి, విగ్రహారాధన. ఆ విగ్రహారాధన మించే మనం కూడా భగవంతుడు అన్నిట్లో ఉన్నాడు అన్నప్పుడు రాతిలోనూ ఉన్నాడు, జడంలోనూ ఉన్నాడు, స్థావరాల్లో ఉన్నాడు, జంగమంలో ఉన్నాడు, అన్నిట్లోనూ ఉన్నాడు. అయితే ఆ సాకార రూపం దాంట్లో రాతిలో ఎలా భగవంతుడు ఉన్నాడు అని గ్రహించగలిగేది చెప్పేది గురువు. సాకార రూపంలో నిరాకార ధ్యానం చాలా కష్టమైంది. క్లేశోధిక తరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తాయి గతి దుఃఖం దేహవద్విరవాప్యతే. ఇది అవ్యక్త అంటే మామడీలు కానీ క్రైస్తవులు కానీ ఒకవేళ వాళ్ళు ఆ చెప్పే గ్రంథాన్ని ఒక సూక్తులు కాకోకుండా ఈ ధ్యానంలోకి వెళ్ళారంటే వాళ్ళైనా అది నిరాకార ధ్యానం అవుద్ది. అది వాళ్ళు చేసేది. ఆ నిరాకార ధ్యానం ఎలా చేయాలి ఏంటని గురువు ద్వారా స్వీకరించగలగాలి. అవ్యక్త సాధన ఎట్లు, అదే అవ్యక్తం. భగవంతుడు మనకు కళ్ళకు గోచరించడు. ఆ గోచరించని వాడిని గోచరించేటట్టు చేసుకుంటానికి అవ్యక్త సాధన ఎట్లా చేయాలి? సోహం ధ్యానం అంటే ఏంటి? సోహం అంటే ఐ ఆమ్ దట్, నేను అతనిని, ఆ భగవంతుడినే నేను అని లోన్ నుంచి నాదోపాసనలో బయటకు వస్తూ ఉంటాయి స్వరాలు, దశవిధ నాదాలు వస్తూ ఉంటాయి. ఆ నాదాలు ఏంటా అని గ్రహించి అందులో ప్రణవంలో పట్టుకుని మునిగి తేలుతూ ఉండాలి. సన్యాస గాయత్రి. తర్వాత పరమాత్మ కేవలం పిండండి. పరమాత్మ నీలో ఎలా ఉన్నాడు అది చూపించి అర్థమయ్యేటట్టు అజ్ఞానాన్ని తొలగింపజేసి జ్ఞానాన్ని నీకు అభివృద్ధి అయ్యేటట్టు చేసేవాడే గురువు. ఓం నమో నారాయణ.